నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. నేను జామిమా. తరచూ అనారోగ్యానికి గురవుతున్న చెవిరెడ్డి కారణం అదేనా? మద్యం కుంభకోణంలో జైల్లో ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన తన తప్పు చేయలేదని అరచి గోల పెట్టారు. కానీ ఆయన పాత్రపై ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఆ ఆధారాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతినిచ్చింది. అయితే ప్రస్తుతం మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆయన రిమాండ్ కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపంలో ఆయన బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. కానీ న్యాయస్థానాలు పరిగణలోనికి తీసుకోవటం లేదు. అయితే ఇటీవలే చెవిరెడ్డి కాళ్ల నొప్పులతో బాధపడుతున్నానని జైలు అధికారులతో చెప్పడంతో వారు ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా రిమాండ్ ఖైదీగా ఉంటూ ఆసుపత్రులకు వెళ్లడం ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదల జరిగింది, కానీ భాస్కర్ రెడ్డి విడుదల మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో ఆయన నేను తప్పు చేయలేదు అంటూ అరిచారు. అందరినీ గుర్తు పెట్టుకుంటానని, ఇంతకు ఇంత అనుభవిస్తారంటూ శాపనార్థాలు కూడా పెట్టారు. తనకు ఏ పాపం తెలియదని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే కోర్టులో వరుస బెయిల్ పిటిషన్లు, ఎప్పటికప్పుడు అనారోగ్యం పేరుతో ఆసుపత్రులకు వెళ్తూ ఉంటే మాత్రం అనుమానాలకు తావిస్తోంది. మద్యం కుంభకోణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే ఇక కుంభకోణం ఎలా అని ప్రశ్నించింది. కానీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంపై మాట్లాడారో అప్పటి నుంచి అరెస్టుల పర్వం మరింతగా ముందుకు సాగింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించగలిగింది ప్రత్యేకమైన దర్యాప్తు బృందం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా పావులు కదిపింది. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు నిందితుల అరెస్టు కూడా జరిగింది. అయితే అలా పట్టుబడిన నిందితుల నుంచి కూడా సమాచారం రాబట్టింది సెట్. ఖచ్చితంగా బెయిల్ పై విడుదలైన వారు ఒకలా, బెయిల్ లభించిన వారు ఒకలా వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరికి అనుమానం కలిగేలా ఈ విచారణ తీరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తమ సమాచారాన్ని తమ వారే అందించారనే అనుమానం కూడా ఉంది. ఆపై మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్మోహన్ రెడ్డి అస్సలు పరామర్శించడం లేదు. దీంతో అరెస్ట్ అయిన వారిలో అభద్రతా భావం కూడా పెరుగుతోంది. ఈ స్కామ్ లో అప్పటి సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సైతం అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అయితే వీరు కొద్ది రోజులకే బెయిల్ పై బయటకు వెళ్లిపోయారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సైతం బెయిల్ లభించింది, కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రం బెయిల్ రాలేదు. ఆపై ఆస్తులను అటాచ్ చేశారు. ఇంత జరుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు సరైన సహకారం అందడం లేదు అన్న విమర్శ కూడా ఉంది. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉంటూ మనస్తాపంతో అనారోగ్యానికి గురయ్యారు అనే ప్రచారం సాగుతోంది. తరచూ ఆయన అనారోగ్యానికి గురి కావటం, జైలు అధికారులు ఆసుపత్రికి తీసుకువెళ్లటం పరిపాటిగా మారిపోయింది. మరి ఆయన ఈ కేసులో ఎప్పుడు బయటపడతారో చూడాలి.